తీసుకున్నాక ఇంటికి తీసుకుపోయి చుట్టాల దగ్గర పెట్టి ఓపెన్ చేయడానికి చూసేలోపు మొత్తం కలిసి వాసన కుటుంబ వాసన వస్తుంది. ఇది వచ్చి మళ్ళీ గంగావైన్స్ వాళ్ళ సిబ్బందిని అడిగితే మా తప్పేమి ఉండదు, అది కంపెనీ తప్పే, కంపెనీ వాళ్ళదే తప్పు అని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి తప్పించుకునే ప్రయత్నాలు చేయడం వల్ల ఇవాళకి మొన్న శ్రావణను పాష చనిపోవడం అట్లనే జరిగింది. కల్తీ మద్యం తాగి చనిపోవడం జరిగింది. వాళ్ళ ప్రాణం విలువ తిరిగి రానిది ఇలాంటి బీర్లకు ఆశపడి తాగి యువత చెడిపోతుంది. బంధువుల కోసం తీసుకెళ్ళిన బీరు ఒకవేళ వాళ్ళు తాగుంటే వాళ్ళ పరిస్థితి విషయం నుంచి చనిపోవడం జరిగితే వీడికి రావడం జరిగితే అప్పుడు ఏమనేటోళ్ళు వీళ్ళు సీల్ తీసి ఉన్నది, మీరు ఎక్కడ కలిపి కలిపారు అని మమ్మల్ని మీద చేయడం జరుగుతుంది. ఇంతవరకు ఈ బీర్ సీల్ తీయలేదు. ఈ బీరుకు తేడా చూడండి, ఇది చూడండి ఎంత దారుణం అంటే ఇది బెల్లం వాసన వస్తుంది, బెల్లం పానకం వాసన వస్తుంది. ఇలాంటిది గవర్నమెంట్ సాయంత్రం పూట పైపులు పెట్టి చెక్ చేసే బదులు ఇలాంటి వయసులలో అప్పుడప్పుడు ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేసి ఇలాంటి కల్తీ మధ్య అమ్మకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా జరుగుతుంది. చూడండి సిగరెట్ ముక్కలు, ఇది వచ్చేసి వైన్స్ వైన్స్ అని నారాయణలో జరుగుతుంది. ఏంటి ఇలాంటి అంటే సిగరెట్ ముక్కలు ఉన్న ఆ బీర్లు ఇవ్వడం వల్ల ఎంతో మంది పేద ప్రజల ప్రాణాలతో వీళ్ళు చెలగాటం ఆడుతున్నారు. వీళ్ళు దీని తక్షణమే ఆబ్కారీ వ్యవస్థ దీని మీద స్పందించి దీన్ని తక్షణమే బ్లాక్ చేసి దీన్ని మూసేయాలా, తక్షణమే బ్లాక్ చేసి దీన్ని మూసేయాలా. ఇది ఇలాంటి వైన్స్ తక్షణమే మూసేయాలి. ఎందుకంటే ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. దీనివల్ల మూసేయాలి. ఈ విధమైన వైన్స్ లని ప్రభుత్వం గాని ఇంకెవరు గాని దీన్ని అనుకూలంగా ఎవరు ఉండకూడదు. ఎందుకంటే ఈ చూడండి సిగరెట్ ముక్కలు ఈ విధంగా ప్రజల వయసుని మూసేయాలా.